అక్క ఆరా కేఎఫ్సి అది మమ్మీ చేసిన కేఎఫ్సి. మా మమ్మీని కేఎఫ్సి ఛాలెంజ్ చేస్తాం మమ్మీ ఈరోజు అంటే నేను చేసిస్తారా ఇంట్లో అని చెప్పి ఇంకో ఏమో చేసింది మా మమ్మీ. ఏమో అన్నాం అనుకో, వీడియో చూసింది అనుకో మమ్మీ, ఆ తర్వాత వాయించి కొడతాది చూడు నిన్ను. ఇది కేఎఫ్సి లా ఉందా? ఇది కామెంట్ చేయండి. కేఎఫ్సి అంటే మమ్మీ చేసివే గొప్ప, కేఎఫ్సి లాగా ఉందా అంట పెద్ద. కేఎఫ్సి కదా, ఎంఎఫ్సి, మమ్మీ ఫ్రైడ్ చికెన్ అనుకో, నువ్వు నచ్చిన పేర్లు పెట్టుకో, నీకోసం చేసిచ్చుడే గొప్ప. అయితే ఈ మా మమ్మీ చేసిన కేఎఫ్సి, మా ఇంట్లో కేఎఫ్సి అనమాట. ఇది మా మమ్మీ స్టైల్. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి నేను మా అక్క ఛాలెంజ్ చేస్తున్నాం. అవును, ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అక్క. చేద్దాం, స్టార్ట్. అయ్యా గట్టి ఉన్నాయి, జరుగుతున్నాయో. ఇది నార్మల్ చికెన్ ఉంటే అయిపోయారు అక్క, తినచ్చు. పైన ఏందాక ఇంకా లేయరు. కేఎఫ్సి తింటావా? కంపల్సరీ ఉన్నావా? కేఎఫ్సి నేను తింటున్నా అక్క. అసలు నేను తెచ్చినావు ఎంతకి? అదే నీకు ఎక్కడ వచ్చినాయి అవన్నీ అంట చివరిలో. మీ వాళ్ళు పెట్టు నెగిటివ్ కామెంట్స్ కంటే తినడం నేలా తినడం నయమని తింటున్నాం. అదే ఎక్కువ తెచ్చిన. అన్నం తినకపోతే అన్నం తినచ్చు, కానీ నేను ఆల్రెడీ అన్నం తినేసిన. నువ్వేమో ఏం తినకుండా కడుపు ఖాళీగా పెట్టుకొని వచ్చినావు. అవును, నీకు అనిపిస్తుందా అక్కడ ఫోను? మరి ఏం చూసినావు వచ్చినావు అక్కడ? అంటే దరిద్రంగా అటు ఇటు చూసినావు అంతే. గలీజ్ ఉంటుందన్నా. ఏమైనా తెచ్చినావు కుప్ప? లుక్ వైజ్ బాగుంటుందని. అయ్యో కూరగాయలతోనే తిన్నాం. నాకు మళ్ళీ పచ్చిగా అంత కుప్ప తెచ్చినావు. పప్పి నా వల్ల అవుతలేదురా. నా వాళ్ళు అసలుకి అవుతుంది అక్క. టేస్ట్ ఏమంటుందో ఎదురంగా ఉంది మా మమ్మీ కేఎఫ్సి అంటాను. సబ్బి పడేస్తా నిన్ను. నేను బాగుంది, బాగుంది. తినేసాను. పంది తిన్నట్టు ఎప్పుడు బయట ఎరకం వస్తుంటే ఏం టేస్ట్ తెలుస్తుంది? ఇంట్లో అమ్మ ఉండేది. నిజంగా నచ్చిందా అమ్మ నీకు? నాకు నచ్చిందిరా. నేను ఆల్రెడీ తిన్నావేమో. చాలా నేను పెడతాను, బయట కూర్చోబెడతావు. ఫ్యాన్ కూడా ఉండదు. నీటిలోకి ఎంత చెమటలు కాస్తున్నాయి. చెస్ట్ పీస్ అసలు జంబుద్ది అవుతాను. నువ్వు మొత్తం నరేష్ ఇంకోటి తింటావా? నువ్వు అట్లా కాదా? ఓవరాక్షన్ చేయకుండా కాను. ఇదే ఓవరాక్షన్ నేను చేస్తే మీరు ఎన్ని అంటారు నన్ను? ఇప్పుడు వాడిని కూడా అన్నది. నాకు చికెన్ మీద విరక్తి వస్తుంది ఇంకా ఇది తినంగానే. జీవితంలో కేఎఫ్సి ముట్ట మా మమ్మీ నాలుగు అసలుకే. అదే నీవన్నీ పిండి పిత్తిరి ముక్కలు పెట్టుకొని కసాలు పడుతున్నావురా. పిడిపిత్ర ముక్కలా? ఇదేంటి మొత్తం సైజు ఉంది ఇది? అప్పుడు వాంతి వస్తే ఇక్కడ కక్కేయాలరా? ఏమో అంత వస్తుంది నాకు కూడా. ఇప్పుడు నీ మూతిని చూసింది అనిపించట్లేదు. నా ముద్రనే కక్కుతుందా ఏంటి? వచ్చేస్తుంది నాకు.
తింటావా అండి? నాకు బాత్రూమ్ కూడా వస్తుందా? ఇది తిన్నానుక మమ్మీ చేసింది తిని బాత్రూమ్ వస్తుందా? ఊరికే మమ్మీ చేసింది నాకు. ఇంకోసారి నీకోసం నేను మమ్మీ వండను కూడా ఉండము చెప్తున్నా. అప్పుడు యూట్యూబ్కి వచ్చిన పైసలు అదే ఫుడ్ కొనుక్కొని పెట్టనీకి సరిపోతుంది నీకు. నవ్వుడు మింగేస్తున్నావా అక్క? లేదురా, నమ్మలకుండా పిసికేస్తున్నా. ఇవి నా పళ్ళు అనుకో. తీసుకునేందుకు డోర్ చూపిస్తా. అమ్మా అరే నువ్వు నా ఇంగిల్ తింటావురా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు తిన్నా ఎందుకురా? లేదని చెప్పు. ఇప్పుడు తింటావా? అదే గర్ల్ ఫ్రెండ్ అయితే తింటావా? అంటే కొన్నిసార్లు చికెన్ కంటే ఆకులే టేస్ట్ బాగుంది అనిపించింది. మమ్మీని కూడా తీసుకొస్తారా వీడియోకి? ఈ టేస్ట్ ని పోగొట్టడానికి ఈ ఆకులే కరెక్ట్ అక్క. చాలరా, విన్నర్ నేనే. అవన్నీ తింటేనే విన్నారు. అంత లేదా? నేనే విన్నరు. నెక్స్ట్ మంత్ యూట్యూబ్ డబ్బులు ఇవ్వకపోయినాం అనుకో, అప్పుడు చెప్తా. నెక్స్ట్ వీడియోకి పిలుస్తావు కూడా, తొక్క కూడా కూర్చోండి. నువ్వు కూర్చోకపోతే నేను ఇంకోటి నేను కూర్చోటి చేపిస్తాను. అబ్బా వచ్చేది పట్టుమని 10,000, దాన్ని కూడా తీసుకోగలను. 10,000 వస్తున్నాయా? సరేరా, 10,000 నువ్వు పెట్టుకోరా, మిగతా నాకు ఇచ్చేయి. ఇస్తావరా? ప్రామిస్ చెప్పురా. వచ్చేది 10,000. నేను ఇందాక పోతున్నా, మా మమ్మీ చేసిన KFC అది. KFC అంటే మా మమ్మీ మంచిగా చేసింది. ఈడే కథలు పడుతుండు. దీన్ని ఎవరైనా KFC అంటారా? మా మమ్మీ దీనికోసం ఎంత కష్టపడ్డది. అంత కష్టపడి చేసినా మా అక్క ముఖంగా ఉంది కాబట్టి మా అక్క వినేది. విన్న ఏం చేస్తుండే తెలుసా? నెక్స్ట్ మంత్ యూట్యూబ్ డబ్బులు తెచ్చి నా చేతిలో పెడుతుంది కట్ట. నెక్స్ట్ మంత్ ఎంత తెలుసా? 10,000 మా అక్కకి ఇచ్చేస్తా. అంత లేదు, 10,000 వస్తే ఆడు ఉంచుకుంటాడంట, ఆ పైన వచ్చాయని నాకు ఇస్తాడంట. అమ్మా ఈసారి సైడ్ ఇన్కమ్ 40,000-50,000 వస్తాయి, మంచిగా పక్కకి వేసుకోవచ్చు. ఇయ్యపో చెప్తా. సరే కానీ మీకు ఇంకా ఇట్లాంటి వీడియోస్ కావాలా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నవీన్ ఛానల్.